ఇక అప్డేట్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందని, ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక అమరావతిని నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దడంతో పాటు రైతులు, మహిళలు, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్ పట్టణం. నేను ఇప్పుడు అమరావతి ప్రపంచ నగరంగా, మీరందరూ మెచ్చే నగరంగా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నేనే డెవలప్ చేశా. బెంగళూరు నేచురల్ గా డెవలప్ అయింది. వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా నా రాజధాని అంటే, మీ రాజధాని అంటే అమరావతిని కాళ్ళను ఎగరేసి చెప్పే పరిస్థితి రావాలి. మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా. రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతానే ఉంటుంది. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి. జంజీ అంటున్నారు. నేనే అందరికంటే పెద్ద జంజీని ఎప్పుడూ రెవల్యూషన్ గా ఆలోచిస్తాను. 40 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఈ రోజు అది ఆలోచిస్తా ఉంటాను. 30 ఏళ్లకు మునుపు హైదరాబాద్ లో ఐటీని తీసుకొచ్చాను. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నన్ను ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ ఐటీ అందరికీ జీవనోపాధి కాకుండా ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూపించింది. ఇప్పుడు వచ్చింది, ఇంకో పక్క క్వాంటమ్ వచ్చింది, ఇంకో పక్క డేటా సెంటర్లు వస్తున్నాయి. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా మా యొక్క జంజీ పిల్లలందరికీ, మీకు పెద్ద జంజీ నేనే. నాకంటే ఇన్నోవేషన్ తెచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. పాపం పర్వాలేదనుకుంటే మాత్రం అపోజిషన్ తోచాడిస్తారు. మా వాళ్ళు కూడా అలర్ట్ గా ఉండరు. ఆఫీసర్లు కూడా అప్రమత్తంగా ఉండకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆడుతూ పాడుతూ పనిచేద్దామండి. కష్టం లేదు. టెక్నాలజీ వచ్చింది. ఫైల్స్ ఆన్లైన్, సర్వీసెస్ ఆన్లైన్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఓన్లీ నాయకత్వం, మెంటల్ మేకప్. అది ఉంటే ఏ ఇష్యూ లేదు, ఇంకా సమస్యలు లేవు. నేను ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటాను, ప్రజలకు ఏ సమస్య లేకుండా అందరికీ న్యాయం చేసి మీరు ఆనందంగా ఉంటే చూడాలి అని ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా. అలాంటి సుపరిపాలన ఇవ్వాలని, అందరినీ ఆదుకోవాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని, మన యువత నెంబర్ 1 యువతగా తయారు చేయాలని, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. భారతదేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో వైసీపీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా మారడలేదని మండిపడ్డారు. తాను కులాల గురించి మాట్లాడతానని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సంక్షేమ పథకాలతోనే ఓట్లు పడతాయని అనుకోలేం, అందుకు వైసీపీ ప్రభుత్వం ఉదాహరణ అంటూ సెటైర్లు వేశారు. భారతదేశంలో ఏ ఒక్క వర్గం కూడా, ఏ ఒక్క కులం కూడా ఒంటరిగా చరిత్రను మార్చబోదు కూడా. కలిసి నడిచిన వారే చరిత్ర నిర్మించారు. అందరినీ కలుపుకెళ్ళిన వాళ్ళే చరిత్ర నిర్మించారు. మీ కులాల గౌరవాన్ని పెంచుతున్నాయా, మీ సమాజం గౌరవం పెంచుతున్నాయా, లేక మీ సమాజం పైన ఉన్న అభిప్రాయాన్ని దెబ్బతీస్తున్నాయా? ఇది ప్రతి కులం మీరు చూసుకోవాల్సిందే. మీరు ఒక వ్యక్తి చేసిన తప్పు, ఒక కులం చేసిన తప్పు ఎలా అవుద్ది? నేను అందుకే చెప్తాను, నువ్వు నాయకుడిని చూపించి నీ భవిష్యత్తుని ఏంటో నేను చెప్తాను. నువ్వు ఎవరిని నమ్ముతున్నాడు దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఇలాగ బూతులు తిట్టేవాడు నమ్మితే 11కి వచ్చారు, 151కి వస్తారు. అంటే వాళ్ళు సడన్గా ఇష్టానికి తప్పులు చేసేసి, అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి, క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటారు. అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన ఘటనలను పెద్ద స్క్రీన్పై ప్రదర్శిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వందలాది కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తనపై కక్ష సాధింపుతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. తాడిపత్రి మున్సిపాలిటీలో తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ప్రజలకు చేసిన సేవలేంటో చెప్పాలని సవాల్ విసిరారు. కార్యకర్తలపై దాడులు జరిగితే సహించబోమని హెచ్చరించిన జేసీ తనపై నమోదైన కేసులపై మంగళవారం కోర్టు ఎదుట నిరసన చేపడతానని ప్రకటించారు. మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతుమే, ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని ఏమన్నారో నాకే అర్థం కాలే. ఏముందంటే పైన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయి. ఏమే ఇలా నాయించుకొని అలా నాయించుకొని, అప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. మిమ్మల్ని 3 గంటలు ఎస్పీ ముందర గేట్లో ఎవరన్నా కూర్చోబెడతారా? ఆడే ప్రజాస్వామ్యం ఉంది. అదే మేమైంటే అక్కడ అంబేద్కర్ సత్యం దాన్ని క్రాస్ చేయలేకుండా పోయిందాం. అప్పుడు ప్రజాస్వామ్యం లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఏమంటారు? కరెక్టా? నేను ఇదే పక్కీరప్ప గారు ఉన్నప్పుడు పోయినా పర్సనల్గా. ఏమంటాడు పక్కీరప్ప? అరే నా కేసు ఏంటయా? 420 కేసు, దొంగతనం చేసినాము, ఏదైనా చేసినాము, 420 కేసు. ఎండి యాక్ట్ ప్రకారము ఫైనే వేయవల్ల. దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తారండి? పోయి పంపించరు, అరెస్ట్ చేసి నన్ను నా కొడుకుని. అప్పుడు పక్కీరప్ప దగ్గర పోతే ఏమన్నాడు తెలుసా? ప్రభాకర్ రెడ్డి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్. ఐ హ్యావ్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ అమరావతి సేయింగ్ దట్ యూ హ్యావ్ టు పుట్ హిమ్ ఇన్సైడ్. ఆ రోజు అడిగిన అదే అండి, అయ్యా నువ్వు ఎస్పీ, నీ కొడుకు ఎస్పీ కాలేడు, ఒకవేళ నీకన్నా ఎక్కువ సంపాదించేమో కానీ వానికి ఆ ప్రాబ్లం వస్తే ఎట్లా అంటే నా చేతులు పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఐ కాంట్ హెల్ప్ యూ అవుట్ ప్లీజ్. ఒరే ఈ కాలంలో ఇంకా మీరు రోడ్లోకి వస్తారే, మేము రోడ్లోకే రాలేకపోతుమే, ఏం చెప్తారా మీరు? మరి జగదీష్ సార్ని అమరావతి భూ వ్యవహారాలపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. అవసరం లేకపోయినా ప్రభుత్వం భూములు సేకరిస్తోందని, ఇది రైతులకు అన్యాయమని విమర్శించారు. అమరావతి పేరుతో భారీగా అప్పులు చేసి అవినీతి జరుగుతోందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కక్ష సాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అమరావతి అక్రమాలు బయటకు రాకుండా కుట్రలు జరుగుతున్నాయని కూడా పేర్ని నాని ఆరోపించారు.
ఉండవల్లి సెంటర్ దారిలో ఉన్నటువంటి పెనుమాకి వెళ్ళేటువంటి దారిలో ఉండవల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి అందులో రైతులు అని చెప్పని రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు అబ్బాయి, బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా వేస్తున్నారు. ఎవరైనా ఆ టీవీ చూసి చెప్పండి, అందులో రాళ్లు వేసిన వాళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు కానీ వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. సుమారుగా ఉదయం 7:30-8 గంటల కానించి ఈ పాలకొల్లు సత్యం అని చెప్పని ఆ హోటల్లో కూర్చుని, కృష్ణా హోటల్లో కూర్చుని ఈ పథక రచన చేయటం, గోండాల్ని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని ఇదన్నీ తెలీదా? ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ శరీరం ఏ స్థితిలో ఉంది, ఈ స్థితిలో వాళ్ళందరినీ 8 గంటల నుంచి పాలకొల్లు సత్యం ఆ హోటల్లో కూర్చుని ఏం చేస్తున్నాడు 8 గంటల నుంచి? ఇవాళ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు లోకేష్ గారికి గుండికాయో లేకపోతే చెయ్యో, కుడి చెయ్యో, ఎడం చెయ్యో ఏదోటి, ఆయన నోటిఫికేషన్లో ఆయన భూమి ఉంది. ఇవాళ దానికి నాయకత్వం వహించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయాలి. ఈ ఎత్తుగడతో చేసినటువంటి ఈ పన్నాగంలో నాయకత్వం వహించినటువంటి ఈ క్వారీ మనుషుల్ని, లేకపోతే పులడుగులు వేసే వాళ్ళని, పులడుగులు మామూలుగా నడిచే వాళ్ళని పులడుగులు వేయించడానికి కావలసిన ఏర్పాట్లు చేసినటువంటి తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎందుకు ఇంతవరకు పూలింగ్ ఇవ్వలేదు? ఇంతవరకు మరి భూమి ఇవ్వలేదు కదా. భూమి ఇవ్వకుండా రైతులు ఎవడు? రైతులు అవతల పెనుమాకలో ఉన్నారు. చేశారు, వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు. పోలీసులు గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో భూసేకరణను చట్ట ప్రకారమే చేపట్టాలని కోరుతూ రైతులు గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందజేశారు. రైతు డాక్టర్ కన్నా నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అమలు కేవలం పేరుకే జరుగుతోందని ఆరోపించారు. 153 ఎకరాలకు మాత్రమే ఎల్పీఎస్ నోటిఫికేషన్ జారీ చేసి 1127 ఎకరాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినా ప్రస్తుతం 200 ఎకరాలకు మించి భూములు తీసుకోవడం లేదని తెలిపారు. ఇక భూసేకరణను ఎల్పీఎస్ కాకుండా R&R చట్టం ప్రకారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇస్తేనే ఎన్ఓసీ ఇస్తామని అధికారులు చెబుతున్నారని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, భూములు ఇవ్వని రైతులపై కక్ష సాధింపుగానే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారని ఆరోపించారు. ఈరోజు ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని అబ్జెక్షన్స్ మేము ఇచ్చాం. ఎల్పీఎస్కి ఇచ్చినప్పుడు మాకు వాళ్ళు ఒక జీవో ప్రపోజ్ చేశారు 2015లో. ఇది గ్రామ తండానికి 500 మీటర్లు మేము వదిలేస్తామని. ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం చాలా వర్షం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా 150 మంది రైతులు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళ ఆవేదన, ఆక్రందన ఈ కలెక్టర్ గారికి, ఈ సిఆర్డీ వాళ్ళకి చెప్పుకుందామని వచ్చారు. దయచేసి దీన్ని పాజిటివ్గా మీడియా మిత్రులందరూ కూడా గవర్నమెంట్కి మా తరఫున మీ ద్వారా పంపించే ఏర్పాటు చేయండి. చేస్తామని చెప్పి నోటీసులు పెట్టారు. మీరు 9(1) కింద డిక్లరేషన్ అంటే ఎంతవరకు అయితే ఎల్పీఎస్ అవసరం అవుతుందని ఉద్దేశం పెట్టేసి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎల్పీఎస్ అంటే 9(3) సంతకం పెట్టేస్తేనే ఎల్పీఎస్ అయిపోతా అంటున్నారు. ఎల్పీఎస్ డిక్లేర్ అని మీకు ఇందాకే చెప్పాను. రోజుకు ఒక రకంగా మీరు 2013 నుంచి 14 నుంచి 15 నుంచి తీసుకుంటూ వస్తుంటే ఎల్పీఎస్ కింద ఆడిచ్చాడు, వీడిచ్చాడు, వాడిచ్చాడు లెక్క రాసుకోవడం. కానీ జనవరి 26 ఈ సంవత్సరం డ్రాఫ్ట్ కాకుండా ఫైనల్ ఎల్పీఎస్ లేఅవుట్ ఇచ్చినప్పుడు 230 మంది ఇచ్చారండి. 230 మంది ఇచ్చారు అవుట్ ఆఫ్ 1800 ఎకరాలు. అమరావతిలో జరిగిన ఉద్రిక్త ఘటనపై ఏపీ హోంశాఖ మంత్రి అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు అమరావతికి వెళ్లింది రైతులపై రౌడీయిజం చేయడానికేనని ఆమె ఆరోపించారు. ఇది రైతులపై దాడిగా అభివర్ణించిన ఆమె ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైకాపా నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదని విమర్శించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని, అమరావతి అభివృద్ధి పనులు 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఎందుకంటే అమరావతికి వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని నిజంగా వెళ్ళుంటే కనుక, వాళ్ళు ఒప్పుకొని వెళ్ళుంటే కనుక అది సపరేట్ పార్ట్. ఈరోజు వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారా, లేకపోతే దేనికి రౌడీయిజం చేయడానికి వెళ్ళారా? వాళ్ళ వెనకాతలు వచ్చిన వాళ్ళందరూ కూడా రౌడీయిజంతో వెళ్ళి ఆఖరికి పోలీసులు కూడా ఇన్ఫామ్ చేశారు.
అక్కడ ప్రాబ్లం అవుతుంది. అక్కడ మీరు ఏదైతే పెనుమాక విలేజ్కి వెళ్తున్నారో అక్కడ మీరు అందులో మీకు ఇంకా అదే చెప్పడం మర్చిపోయాను, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు. సంక్షేమ పథకాలపై పవన్ చేస్తున్న విమర్శలను తప్పుపట్టిన శైలజనాథ్ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ విధానాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతమైన శత్రుత్వం లేదు. మేమేమైనా ఉందని చెప్పామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. ఎవరైనా మమ్మల్ని మా పార్టీని శత్రువు అనుకుంటే మేం చేయగలిగింది ఏం లేదు, అది వాళ్ళ ఫేట్. అది అట్లాగే ఇంకేమన్నారు మీరు, నేను కులాల గురించి మాట్లాడతానా అని కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనేక అంశాలు మాట్లాడారు. అసలు ఒక్కడో అర్థమే కాదు నాకు బహుశా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే సమాచార సేకరణ కమిటీ కార్యాచరణకు మీరు దిశా నిర్దేశనం చేయాలి. ఇటువంటి విషపు మాటలు, విష సంస్కృతిని సమాజంలో పెంపొందించే మాటలతో మీరు వాళ్ళని కార్యాచరణకు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రంగం ప్రజలకు వ్యతిరేకమైన విషతుల్యమైన వాతావరణాన్ని తీసుకెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క మాట మీద కూడా నిలబడని, ఇచ్చిన మాట కోసం నిలబడే పార్టీ. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలైతే చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి పూర్తిగా అమలు కాలేదన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, రాష్ట్రంలో 1.67 కోట్ల మంది మహిళలు ఉన్నారని, ఒక్కొక్కరి ఖాతాలో కనీసం 1.50 లక్షల రూపాయలు వేస్తే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సవాల్ విసిరారు. తులం బంగారం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఏమైందంటూ కూడా ప్రశ్నించారు. కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు వేస్తే ఓట్లప్పుడు వేస్తున్నారని, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మితుకు ఆనంద్, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, ఇక పట్నం నరేందర్ రెడ్డి, పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా, 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు, ముసలయ్యకు, తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి 1,00,000 రూపాయలు లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు 420, 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణలో విజయడంకా మోగించడమే బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ నుంచే ఈ విజయానికి నాంది పలుకుతామని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి చూపెడతామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు కలిసొచ్చినా సరే బీజేపీని ఓడించడం ఎవరితరం కాదన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందని అన్నారు. ఈ నెల 29న నితిన్ నబీన్ హైదరాబాద్, వరంగల్లో పర్యటిస్తారని, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బూత్ లెవెల్ కార్యకర్తల సదస్సులో పాల్గొంటారని వెల్లడించారు. 8 హైదరాబాద్లో వారు దిగిన తర్వాత శంషాబాద్లో అక్కడ ఉన్నటువంటి ఒక రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో 9 జిల్లాల ఒక వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. మొన్న నరేంద్ర మోదీ గారు కూడా వచ్చినప్పుడు వారు చెప్పారు, రేపు రాబోయేటటువంటి ఒక తెలంగాణలో అధికారం కోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తయారు ఉండాలి అనేటటువంటి ఒక ఆ నాంది ఇక్కడి నుంచి మేము పలుకుతున్నారు. ఒక జిహెచ్ఎంసీగా కాదు, తెలంగాణ మొత్తానికి నాంది ఇక్కడి నుంచి మేము పలుకుతాం. అదేవిధంగా ఘట్కేసర్ దగ్గర
స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఫస్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అధ్యక్షుడు అయిన తర్వాత ఆ స్టేట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోతారు. వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే. జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా మల్కాజ్గిరి, సైబరాబాద్ కూడా 3 కూడా బీజేపీ జెండా ఎగిరేస్తాము. మజ్లిస్ పార్టీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కలిపి కూడా. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలకు అయోధ్య రాముడంటే ఓ నమ్మకం అని, అలాంటి నమ్మకాన్ని బీజేపీ ఒమ్ము చేస్తుందని సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. అయోధ్య రామ మందిరం నిధులు, హుండీ డబ్బులు, ఆభరణాలు దోచుకున్నారని, రాముడి సొమ్ము కూడా దుర్వినియోగం అయ్యిందని ఆరోపించారు. బీజేపీలో ఉన్నవారు అసలైన హిందువులు కారు అని వ్యాఖ్యానిస్తూ దేవుడి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై కేంద్రంగా సిబిఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. యావత్ హిందూ మానవాళి ఎవరు కూడా కలలో కూడా ఊహించనటువంటివి ఈ దేశంలో బీజేపీ పాలనలో జరుగుతున్నాయి అనేటటువంటి చెప్పడానికి సిగ్గు ఉంది. ఫస్ట్ ప్రజలనంటే ఇబ్బందులు పెడుతుండ్రు, ప్రజలనంటే దోసుకొని తింటుండ్రు, ప్రభుత్వ రంగ సంస్థలని తెగనమ్ముకుంటుండ్రు. ఇవన్నీ రోజు మనం రాజకీయాల్లో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, జరుగుతున్న వాస్తవాలు చెప్పుకుంటూనే ఉన్నాం. తెలంగాణలో ప్రస్తుతం అరాచక అబద్దాల పాలన కొనసాగుతోందని బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయమని ప్రెస్ మీట్ లో అన్నారు. అధికారంలోకి వచ్చి ఇచ్చిన 6 ప్రధాన హామీలు సహా అనేక వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్రం అందిస్తున్న నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించి తెలంగాణలో ధర్మపాలన తీసుకురావడమే లక్ష్యమని పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. చర్మగీత పాడాలంటే తెలంగాణ ప్రజలు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన పట్ల, వీళ్ళు చేసిన మోసాల పట్ల ఈరోజు జాగృత వహించాల్సిన అవసరం ఉంది. ఇక రేపు రాబోయే నల్గొండ జిల్లాకు రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని, నల్గొండకు ఏం చేసావా? నల్గొండకు 2 మంత్రి పదవులు వేయగానే మురిసిపోయే జనాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాకు న్యాయం చేసిన జిల్లాకు, అలాగే తెలంగాణ ప్రజలకు 4000 పెన్షన్ కావచ్చు, 2500 మహాలక్ష్మి కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. తుంగభద్ర జిల్లాలో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని అంటున్నారు. రేవంత్ చేసుకున్న ఆ ఒప్పందం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఏపీ అనుబంధ వ్యక్తి కాంతారావుతో కలిసి మీ 3 సీఎంలు చేసిన సీక్రెట్ డీల్ ఏంటని నిలదీశారు. కురివి అయితే సగం పని అయిపోయింది. కురిడి ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంపీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీ కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా, ఈ 9.5 టీఎంసీలతోని ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది, మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి. జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియను రాజకీయంగా మార్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే విధమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగిందని ఆయన గుర్తు చేశారు. ఎస్ఐఆర్ ఎన్నికల వ్యవస్థలో కీలకమైన భాగమని, దీనిపై అనవసర రాజకీయాలు చేయడం సరైంది కాదంటూ ఆయన స్పష్టం చేశారు. మన తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గుండెలు బాదుకుంటున్నాయి. ఎందుకు ఎస్ఐఆర్ వస్తే ఆందోళన చెందుతున్నాయో నాకైతే అర్థం కావాలి. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి. ఇది ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు, ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తూ ఉంది. ఈరోజు మనం చూసాం అనేకమైనటువంటి మన హైదరాబాద్లోని రోహింగ్యాలు కానీ,
పాకిస్తాన్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కానీ లేక బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ కోట్లల్లో కేసులు ఉన్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కు ఐడి కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కొంతమందికి బ్యాంకు లోన్లు తీసుకున్నారు. దాని గురించి మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొన్న ఒక ముస్లింల సమావేశం పెట్టి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఓట్లన్నీ పోతాయి, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగా ఇటీవల పబ్లిక్ గార్డెన్ దగ్గర మీటింగ్ పెట్టి ప్రముఖ తమిళ సినీ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించారు. భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు తీరని లోటని సీఎం సంతాపం వ్యక్తం చేశారు. దర్శకుడు, నటుడు, రచయితగా ఆయన చూపిన బహుముఖ ప్రతిభను కొనియాడారు. గ్రామీణ నేపథ్య కథనాలు, సహజ హాస్యం, విలక్షణమైన దర్శకత్వ శైలితో తమిళ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు భారత జాతీయ సిస్మాలజీ కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 215 కిలోమీటర్ల లోతులో ఉండటంతో ప్రకంపనలు పాకిస్తాన్తో పాటు ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లోని కనిపించాయి. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 6 నుంచి 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలి వీచే సూచనలున్నాయి.